ఎందుకని? ఎందుకనంటే ఇప్పుడు మనం ఈ జన్మలో మనం అన్నీ అనుభవించినవి ఇంకా చాలనట్లుగా మళ్ళీ జన్మకి కూడా పునాదులు వేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ జన్మ ఇంకా చాలు అనే ఉద్దేశంతో వెళ్ళటల్లా. మనమేంటి చనిపోయే సమయానికి ఇంకో పెద్ద కోరికల మూట రెడీగా పెట్టుకుంటాం. నా పిల్లకి సపోజ్ ఆ పిల్లకి పెళ్ళి, మంచి వరుడు రావాలి, ఆ పిల్లకి మళ్ళీ పిల్లలు పుట్టాలి, తర్వాత దానికి మనవడు పుట్టాలి, ఆ మనవడికి ఆస్తి రావాలి, అది ఇల్లు కట్టుకోవాలి, అట్లా అంటే మల్టిప్లై అయిపోతుందన్నమాట. దాన్ని ఏంటంటే వెలాసిటీ, దాని యొక్క దాంటి తీవ్రత, వేగము యొక్క కోరికల యొక్క తీవ్ర వేగం వల్ల మనం మరణించే సమయానికి ఏం చేస్తామంటే ఒక పెద్ద కోరికల పుట్ట రెడీగా ఇంకా పెట్టుకుంటాం, అనుభవించాల్సినవి. సో అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అవన్నీ అనుభవించడానికి మళ్ళీ మనకి జన్మ వస్తుంది. జన్మ రావాలంటే ఫస్ట్ మళ్ళీ మృత్యువు కావాలి, మనం చావాలి, చచ్చిన తర్వాత మళ్ళీ పుట్టాలి. కాబట్టి యముడు ఏమంటున్నాడంటే ఇట్లా అనేక రకాలైనటువంటి కోరికలు ఎందుకుంటున్నాయి మనిషికి, ఈ లోకమే నిజమని వాడు ఎప్పుడూ నమ్ముతున్నాడు కాబట్టి ఈ కోరికల కోసమే వాడి జీవితాన్నంతా వెచ్చిస్తున్నాడు కాబట్టి, వృధా చేస్తున్నాడు కాబట్టి అటువంటి వాడు పునరపి మరణం, పునరపి జననం, పునరపి జనని జఠరే శయనం, పునరపి మరణం, మళ్ళీ చస్తాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ తల్లి గర్భంలో వాడు నరకయాతన పడతాడు సుమా. సో అటువంటి వాడు తప్పక మాటిమాటికి వాడిని నా దగ్గరికి లాక్కుంటూ ఉంటాను, అయినా వాడికి బుద్ధి రాదని చెప్పి యముడు చెప్పాడు. సో కాబట్టి నీవు పరలోక నిజం తెలుసుకునేటటువంటి ఇంకా నువ్వు బాలకుడు కాబట్టి ఇంకా కొంత టైం ఉన్నదని నేను అనుకుంటున్నాను అని ఒక మాట విసిరి చూశాడు. అని ఇప్పుడు దీని ప్రతిపదార్థం కూడా చేసి నెక్స్ట్ మంత్రంలోకి వెళ్ళిపోతాం. ప్రమాద్యంతం అంటే మొత్తము ప్రమాదముతో కూడినటువంటి ఈ ప్రపంచంలో, అంటే అడ్డదారిలో వెళ్ళే విత్తమోహేన, ధనాశ చేత, మనమందరం కూడా ధనాశ చేత పీడింపబడుతూ ఉంటాం. ఎంత ధనం వచ్చినా కానీ ఇప్పుడు నేను అంటే చూస్తూనే ఉన్నాను, అంటే మన కళ్ళ ఎదుటగానే మన ఆశ్రమంలో కేవలము ఒక 1000 రూపాయలు ఒకసారి చూస్తే చాలు భగవంతుడా అనుకునే వాళ్ళు ఇప్పుడు అనేక వేలు, లక్షలు, కోట్లకి కూడా మన ఆశ్రమంలోనే అయిన వాళ్ళు ఉన్నాము. కానీ ఈ రోజుకి వాళ్ళు సంతృప్తిగా మా జీవనం చాలా బాగా గడిచిపోయింది, నేను చాలా సాధించవలసింది సాధించాను కాబట్టి ఇంకా నేను వేరే ఈ దారిని గురించినటువంటి తీవ్రమైనటువంటి అన్వేషణ చేస్తాను అన్నవాళ్ళు అతి తక్కువ అంటే లేరని అంటలేదు. కాకపోతే సాధన చేస్తున్నాం కానీ మన జీవితంలో ఒక గుండు సూదంతా, ఒక పెద్ద గుండురాయిలో ఒక గుండు సూదెంతో అంతవరకే మనం చేస్తున్నాం అనమాట. అది మనకి చాలదన్నట్లుగా చెప్తున్నాడు అనమాట. ధనాశ చేత మూఢం, తెలివి కోల్పోయిన బాలం అంటే వీళ్ళు ఎంత మూఢాత్ములంటే ఆ పసిపిల్లవాడికి ఉన్నటువంటి బుద్ధి కూడా వీడికి ఉండదు సుమా. బాలం సాంపరాయ, పరలోకం అంటే ఈ పరలోకాన్ని గురించినటువంటి నా ప్రతిభాతి విషయం నేను చెప్పాను అనుకో, ఈ పరలోకంలో ఏమేమి జరగబోతోందో, నీవు చచ్చిన తర్వాత ఏమేమి జరగబోతుందో అనే విషయం ఇప్పుడు నీకు చెప్పాను అనుకో, అది నువ్వు అర్థం చేసుకోలేవు అని చేసుకోలేక నువ్వు మళ్ళీ నా వశం అవుతావు అని యమధర్మరాజు ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళీ నా వశం అవుతావు అంటే నువ్వు మళ్ళీ పుడతావు, మళ్ళీ చస్తావు. నీకు ఎన్నాళ్ళు పుట్టినా, ఎన్నిసార్లు పుట్టినా, ఎన్నిసార్లు చచ్చినా నీకు బుద్ధి రాదు ఈ లోకాలు, ఈ మూడులైన వాళ్ళకి అని యమధర్మరాజు చెప్పాడు. సరే, ఇక్కడ పరలోకం గురించి మాట్లాడుతున్నాడు. మనం ఇప్పుడు నెక్స్ట్ మంత్రం వెళ్ళే లోపల ఇంకొక చిన్న కథ చెప్పుకుందాం. ఈ పరలోకాలు అంటే ఏంటి? మన పురాణాలలో మన యోగులు, మునులు, ఋషులు అనేక కథలలో, మొన్న మధ్య గురువుగారు మీకు భృగు మహర్షి యొక్క కథ, భృగు మహర్షి యొక్క కొడుకు అయినటువంటి శుక్రాచార్యుడి యొక్క కథ, అట్లా తర్వాత అర్జునుడు పాతాళలోకానికి వెళ్ళినట్లుగా, పాతాళలోకానికి వెళ్ళి ఉలూచి అనేటటువంటి ఒక ఆమెని వివాహం ఆడినట్లుగా, అట్లాగే మన ధర్మరాజు భారతంలో నరకానికి యముడి దగ్గరికి వెళ్ళి మాట్లాడినట్లుగా, ఇట్లా చాలా చోట్ల మనుషులు ఈ లోకం కాకుండా పరలోకానికి వెళ్ళినట్లుగా మనం అనేక కథలు వింటూ ఉన్నాం. అయితే అటువంటి కథ ఒకటి, అంటే ఈ పరలోకాలు అనేటటువంటివి ఉన్నాయి అని మన శాస్త్రాలు ఖచ్చితంగా చెప్తున్నాయి. ఏ విధంగా అంటే 14 లోకాలు ఉన్నాయని, ఆ 14 లోకాలలో జీవించేటటువంటి జీవులు వేరువేరుగా ఉన్నారని, అది రేపు మనం చెప్పుకుందాం. ఇవాళ ఆ సందర్భం ఇంకా రాలేదు కాబట్టి ఆ జీవులు ఎవరెవరైతే ఉంటారో, ఏ లోకంలో ఎవరెవరైతే ఉంటారో అని చెప్పబడటం జరిగింది మనకి. అయితే అంటే ఇక్కడ యమధర్మరాజు వేరే లోకం విషయం గురించి చెప్తున్నాడు కాబట్టి ఆ సంగతి మనం ఇవాళ చెప్పుకుందాం అన్నమాట.
దీనికి ఒక కథ మన భారతంలో ఉంటుంది. ఏంటంటే బలరాముడు అనే ఆయన మాట వినుంటారు. ఈయన ఎవరంటే శ్రీకృష్ణుడి యొక్క అన్నగారు. ఈ బలరాముడు అత్యంత బలశాలి. అట్లాగే దుర్యోధనుడికి ఇతను గదాయుద్ధం నేర్పినటువంటి ధీమంతుడు కూడా. అయితే ఈ బలరాముడిని పక్కన పెడితే ఈ బలరాముడు భార్య రేవతి అనేటటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి వ్యక్తి. ఆమె గురించినటువంటి కథ ఇవాళ మనం తెలుసుకుందాం. అంటే పరలోకానికి వీళ్ళు ఎలా వెళ్ళటం జరిగింది అనేటటువంటి విశేషం మనం ఇవాళ తెలుసుకుందాం. అయితే యమధర్మరాజు పరలోకం అని అంటున్నాడు కాబట్టి దాని సంగతి ఇక్కడ చెప్పుకున్న తర్వాత ఈ పరలోకం అనేది ఎట్లా ఉంటుందో మనం ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రేవతి యొక్క తండ్రి గారి పేరు కుకుద్ముడు. ఈ కుకుద్ముడు అనేవాడు చాలా రకాలైనటువంటి సాధనలు చేసి ఇతను ఒక గొప్ప రాజు, సత్యవంతుడు, ఎప్పుడూ సత్యం పలికేవాడు, ప్రజలని కన్నబిడ్డలుగా చూసుకునేవాడు, అనేక యోగ శక్తులని సాధించినవాడు. తన మనసునందు అతనికి పూర్తి ఆధిపత్యం ఉండేది. మనసుని అతను ఎట్లా అంటే అట్లా నియంత్రించగలిగేవాడు. అట్లా నియంత్రించటం వల్ల ఇతనికి ఏంటంటే పరలోకాలకి వెళ్ళి అన్ని లోకాలు సంచారం చేసి, అంటే ఈ 14 లోకాలు మన పురాణాల్లో నారదుడు కూడా ఈ 14 లోకాలు తిరుగుతున్నట్లుగా మనకి పురాణాల్లో ఉంటాయి. అట్లా ఈ కుకుద్ముడు కూడా అన్ని లోకాలు సంచారం చేస్తూ ఏ లోకంలో ఎట్లా ఉంటుందో అదంతా కూడా తెలుసుకుంటూ ఉండేవాడు. ఈ కుకుద్ముడికి ఈ రేవతి అనేటటువంటి ఒక కుమార్తె ఉండేది. ఆ కుమార్తె ఎంతో అందగత్తె, సుగుణాల రాసి, చక్కటి తపో సంపన్నురాలు, మంచి తండ్రికి ఏ విధమైనటువంటి సుగుణాలు ఉన్నాయో ఈ పిల్లకి కూడా అన్ని సుగుణాలు ఉండేవి. అయితే వీళ్ళంతా కూడా సత్యకాలం లాంటి వాళ్ళు కాబట్టి ఈ రేవతి అనేటటువంటి ఈ అమ్మాయి దగ్గర ఒక 9 అడుగులు ఎత్తు, మంచి బలశాలి. ఆమె ఎలా అంటే ఎంతటి బలశాలి అంటే అన్ని జంతువులని ఒక్కసారి ఇట్లా చేత్తో చరిచి చంపేసేది అనమాట. అంటే జంతువులు అంటే కీడు చేసేట జంతువులనే, మామూలుగా కాదు. ఎప్పుడైనా అవి కీడు చేయడానికి వచ్చినప్పుడు ఒక చిట్లా ఇట్లా దెబ్బ కొడితే అవన్నీ చచ్చిపోయి. అంటే మహాబలశాలి ఈవిడ. బలశాలి, అద్భుతమైన అన్ని కళలలో ప్రావీణ్యురాలు, మంచి సత్యవంతురాలు, మంచి యోగవంతురాలు, మంచి అందగత్తె. కాకపోతే స్ఫురద్రూపి, బాగా మంచి పొడగరనమాట. ఆమె పొడగర అయ్యేటప్పటికి ఈ కుకుద్ముడికి అందరికీ ఏంటి, కూతురికి మంచి సంబంధం, చక్కటి అందరిలోకి గొప్పదైన అల్లుడు కావాలని ప్రతి తండ్రి కోరుకుంటూ ఉంటాడు కూతురికి. సో అదేవిధంగా ఈ కుకుద్ముడు కూడా ఈ కూతురికి మంచి సంబంధం భూలోకంలో ఉన్న వాళ్ళ అందరి గొప్ప రాజుల యొక్క లిస్టు తయారు చేస్తాడు. లిస్టు తయారు చేసి వీళ్ళలో అందరిలోకి గొప్పవాడికి ఇచ్చి నా కూతురికి ఇచ్చి చేయాలి. ఎందుకంటే నా కూతురు అందరికంటే చాలా గొప్పది, దానికి తగినవాడు నాకు తెలిసి ఈ లిస్టులో కనపడట్లేదు, ఎట్లా మరి భూలోకంలో నేను పెళ్లి చేయాలి, దీనికి చేయాలి అంటే ఈ లిస్ట్ అంతా ప్రిపేర్ చేసుకున్నాడు. చేసిన తర్వాత ఆయనకి ఏంటి, ఒకదాని తర్వాత అన్ని టిక్కులు పెట్టుకుంటూ వస్తే వీడిలో ఇది బాగాలేదు, వీడు నా కూతురు కంటే పొట్టివాడు, వీడు నా కూతురు కంటే బలహీనుడు, ఇట్లా రకరకాలుగా వాడు అన్ని టిక్కులు పెట్టుకుంటుంటే ఎవడు నచ్చట్లేదు వాడికి. నచ్చకపోయేటప్పటికి సరే ఇట్లా కాదు, మన పరిస్థితి నేను డిసైడ్ చేయలేకుంటున్నాను, అందుకని ఏం చేస్తాడు, ఈ లిస్ట్ అంతా పట్టుకొని, ఈ పట్టికంతా రాజకుమారుల పట్టికంతా పట్టుకొని కూతుర్ని తీసుకుని సత్యలోకానికి వెళతాడు. మొట్టమొదటి లోకం సత్యలోకం అంటారు అనమాట. సత్యలోకంలో ఎవరు ఉంటారు, ఆ పరబ్రహ్మ ఉంటాడనమాట. సరే అక్కడికి సత్యలోకానికి వెళ్ళేటప్పటికి అక్కడ సీన్ ఏంటంటే ఈ పరబ్రహ్మ గారు గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు ఆయన చుట్టూరా చక్కగా మంచి అద్భుతమైనటువంటి గానం చేస్తున్నారు. సరస్వతీదేవి ధవళ వస్త్రాలతో చక్కటి తెల్లని వస్త్రాలు వేసుకుని మంచిగా వీణ వాయిస్తూ అద్భుతంగా ఆవిడ గానం చేస్తూ వీణ వాయిస్తూ ఉంటే ఆవిడ వీణ వాయిస్తూ ఉంటే వీళ్ళందరూ ఒకళ్ళు తబల, ఒకళ్ళు మృదంగం, ఈ కిన్నెరులు, కింపురుషులు అందరూ చక్కగా అద్భుతమైనటువంటి గానం చేస్తున్నారు. వీడు ఈ కుకుద్ముడు, ఈ రేవతి ఆ సమయంలో ఈ సత్యలోకానికి, వీళ్ళందరికీ కూడా ఈ భూలోకం నుంచి వేరే లోకాలకు వెళ్ళేటటువంటి శక్తి వీళ్ళకి, యోగశక్తి వీళ్ళకు ఉన్నది, వీళ్ళిద్దరికీ కూడా ఈ తండ్రి కూతుళ్ళకు కూడా. సరే వీళ్ళిద్దరు అక్కడికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి సరే మంచి మనలాగా ఇప్పుడు వీళ్ళకందరికీ కూడా సభ్యతా సంస్కారం బాగా ఉంటుంది కాబట్టి గురువుగారు ఏదన్నా పనిలో ఉన్నప్పుడు అతన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు అని మనం ఎట్లా కొంత ఆగుతామో అట్లాగే ఈ పరబ్రహ్మ మంచి గాన కచేరీ వింటున్నాడు కాబట్టి ఆయన్ని మనం డిస్టర్బ్ చేయొద్దు, ఆయన్ని మనం అనవసరంగా బాధించద్దు, ఆ గాన కచేరీ అయ్యేదాకా మనం పక్కన కూర్చుందాం అని చెప్పి ఈ తండ్రి కూతుళ్ళు అక్కడ కూర్చుని వెయిట్ చేయటం మొదలు పెడతారు.
సరే ఒక గంట అరగంట అట్లా కొంత సమయం గడిచింది. గడిచేటప్పటికి ఈ కచేరీ కాస్త సరస్వతి గారు వీణ వాయించడం ఆపేసింది. ఈ కిన్నెర కింపురుషులందరూ కూడా వీళ్ళందరూ కూడా పాట పాడటం అయిపోయింది. అప్పుడు ఈ పరబ్రహ్మ మెల్లగా ఇక్కడ వచ్చినటువంటి అతిథులను చూస్తాడనమాట. అతిథులను చూస్తే వీళ్ళిద్దరు వెంటనే ఈ కుకుద్ముడు రేవతి లేచి నిలబడి నమస్కారం చేస్తారు. నమస్కారం చేయంగానే అప్పుడు పరబ్రహ్మ ఏమంటాడంటే, అరే వీళ్ళిద్దరూ పాపం చాలాసేపు నుంచి వచ్చారేమో ఉన్నారేమో, వీళ్ళకి కొన్ని అతిథి మర్యాదలు చేసి మన చక్కగా ఆశీనులు చేయించండి అని చెప్పి అతను అక్కడ ఉన్నటువంటి భటులకి చెప్పాడు. సరే మిగతా వాళ్ళందరూ లేచి వీళ్ళకి పళ్ళు ఫలాలు ఏవో ఇచ్చి వాళ్ళని మంచిగా 2 కుర్చీలు వేసి కూర్చోబెడతారు. తండ్రి కూతుడని కూర్చోబెడతారు. సరే తండ్రి కూతుళ్ళని కూర్చోబెట్టిన తర్వాత మన బ్రహ్మదేవుడు పరబ్రహ్మ వాళ్ళని కుశల ప్రశ్నలు అడిగి అంతా క్షేమమేనా, భూలోకంలో అంతా బాగుందా, అది ఇది అని అడిగిన తర్వాత మీరు వచ్చిన పని ఏమిటి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఈ కుకుద్ముడు ఏమంటాడంటే, అయ్యా ఈమె నా కూతురు, అతిలోక సుందరి, భూలోకంలో నేను ఎంత కష్టపడ్డా ఈమెకి తగినటువంటి వరుడు నాకు ఎక్కడా దొరకట్లేదు. ప్రతి వరుడులో ఏదో ఒక లోపం కనపడుతున్నది. నా కుమార్తెలో ఎటువంటి లోపం లేదు. ఆమె సుగుణాల రాశి, అందాల రాశి, సద్గుణ సంపన్నురాలు, గొప్పగా అన్ని రకాల కళలలో ఆరితేరిన మహాబలవంతురాలు. ఇటువంటి ఈమెకి తగినటువంటి భర్తని నేను సంపాదించలేకపోతున్నాను. కాకపోతే గ్రౌండ్ వర్క్ చేయమని అంటాం కదా, మనం కొంత హోంవర్క్ చేయాలి కాబట్టి నేను ఈ పెద్ద లిస్టు భూలోకంలో ఉన్నటువంటి గొప్ప వరుళ్ళ యొక్క లిస్ట్ అంతా తయారు చేశాను. అందులో మీరు ఎవరిని టిక్కు పెడితే నేను వాళ్ళకి ఇచ్చి నా కూతుర్ని పెళ్లి చేస్తానంటాడు. సరే ఆ పరబ్రహ్మ ఆ పట్టిక తీసి చూస్తాడు. అందులో బోల్డ్ మంది వరుళ్ళ పేర్లు ఉంటారు. పేర్లు ఉండేటప్పటికి సరే చూసిన తర్వాత మెల్లమెల్లగా అన్నీ చూసుకుంటూ వచ్చిన తర్వాత సడన్గా బ్రహ్మదేవుడికి గుర్తుకొచ్చింది. నువ్వు ఎంత సమయం వచ్చింది, నువ్వు వచ్చిన తర్వాత ఎంత సమయం దాటిందంటే, అప్పుడు కుకుద్ముడు అంటాడు, ఓ గంటన్నర అయి ఉంటుందండి. మీరు కచేరీ చేస్తున్నారు కాబట్టి, వీళ్ళంతా కచేరీ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక మేము అట్లా వెయిట్ చేస్తున్నాం అని చెప్పి. అరే ఎంత తప్పు జరిగిపోయింది అంటే, నీ సమయంలో నువ్వు గంటన్నర అని నువ్వు అనుకుంటున్నావు. ఈ ఒక్కొక్క లోకంలో ఉన్నటువంటి టైం షెడ్యూల్ వేరుగా ఉంటుంది, టైం మార్పు వేరుగా ఉంటుంది. ఇక్కడ నువ్వు అంటున్నారా అంటే అక్కడ 27 మన్వంతరాలు గడిచిపోయినాయి భూలోకంలో. ఇప్పుడున్న ఈ లిస్టు కాదు కదా, ఈ లిస్టు వీళ్ళ మునివాళ్ళు మనవాళ్ళు వాళ్ళందరూ కూడా చనిపోయారు. అరే వీళ్ళందరూ లేరు ఇప్పుడు. అసలు నువ్వు భూలోకంలో వెళితే ఇప్పుడు నువ్వు భూలోకాన్నే గుర్తుపట్టలేవు. కలియుగం వచ్చేసింది. నువ్వేమో సత్యయుగంలో ఉన్నవాడివి. నువ్వు వచ్చి ఈ కలియుగంలో ఇప్పుడు వెళ్తే నీ కూతురికి సంబంధం చూడమంటే ఎక్కడ చూస్తావు? అక్కడ నీకెవరు దొరకరు ఇప్పుడు అని చెప్పేటప్పటికి ఈ కుకుద్ముడు హతాశుడైపోతాడు. అయ్యో నేను ఇంత కష్టపడింది కూడా వేస్ట్ అయిపోయింది, నా కూతురు కన్యగానే మిగిలిపోవాలని దుఃఖిస్తాడు అనమాట. దుఃఖించినప్పుడు అప్పుడు యమధర్మరాజు అంటాడు, ఒక్కొక్క లోకంలో ఇక్కడ ఒక రోజు అంటే మన పితృదేవతలకు ఒక సంవత్సరం అయితే మనకు ఒక రోజని ఏ విధంగా చెప్తామో అట్లాగే ఈ 14 లోకాలలో వాటి యొక్క సమయము వేరువేరుగా ఉంటుంది. ఇది మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, సపోజ్ ఒక పువ్వు మనం మొగ్గ నుంచి వికసిస్తుంది. వికసించిన తర్వాత ఎంతసేపు ఉంటుంది? మహా అయితే ఒక రోజు. కొన్ని ఒక గంటలోనే వాడిపోతాయి, కొన్ని ఒక 2 గంటలు ఉంటాయి, కొన్ని ఒక 3 గంటలు ఉంటాయి. అదే ఒక మనిషి పుట్టిన తర్వాత ఎన్నాళ్ళు ఉంటాడు? దగ్గర ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అట్లా ఉంటాడు. అంటే వీళ్ళ యొక్క టైం, ఒక పువ్వుకి ఒక అరగంట ఉన్నా అదేంటంటే ఒక జీవితకాలం ఉన్నట్టుగా పువ్వుకి. మనకేంటి 70 సంవత్సరాలైనా ఇంకా జీవితకాలం పూర్తి కానట్టు లెక్క. అట్లాగే అంటే నీవు ఒక విధమైనటువంటి పరిపక్వతకి, ఏ విధంగా నీ యొక్క సోల్, నీ యొక్క ఆత్మ పరిపక్వత చెందిన కొద్దీ నీ యొక్క సమయము మారుతూ ఉంటుందన్నమాట. నువ్వు దేవతగా మారావనుకో నీ యొక్క సమయము ఆయుర్దాయము మారుతుంది. ఇంకా పరబ్రహ్మగా మారావు, నీ యొక్క బ్రహ్మగా మారావు, త్రిమూర్తుల్లో ఒకడిగా మారావు, నీ యొక్క సమయము నీ యొక్క కాల పరిమితి వేరుగా ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఇక్కడ ఏమైపోయిందంటే పాపం ఈ కుకుద్ముడికి కూతురికి వివాహం చేయడానికి వీలు లేకుండా 27 మన్వంతరాలు గడిచిపోయాయి, మహాయుగాలు గడిచిపోయాయి కాబట్టి భూలోకంలో ఎవరుని నువ్వు గుర్తించలేవు అని చెప్తాడు. అప్పుడు కుకుద్ముడు చాలా దుఃఖిస్తున్నప్పుడు అప్పుడు పరబ్రహ్మ ఏం చేస్తాడంటే, వద్దు నాయన నువ్వు బాధపడకు, నీకు ఒక తరుణోపాయం చెప్తాను. ఇప్పుడు కలియుగం రాబోతోంది. శ్రీకృష్ణుడు అక్కడ వైకుంఠవాసుడైనటువంటి శ్రీహరి కృష్ణుడు రూపంలో భూలోకంలో ఉన్నాడు. ఆయన
అయినటువంటి ఈ బలరాముడు నీ కూతురికి సరిపోతాడని నేను అనుకుంటూ ఉన్నాను. కాబట్టి నువ్వు నీ కూతురుని తీసుకొని భూలోకంలోకి వెళ్ళు. కాకపోతే నువ్వు ఆ భూలోకాన్ని గుర్తించడం కూడా చాలా కష్టమైపోతుంది. నీ సమకాలీనులు ఎవ్వరూ అక్కడ ఉండరు అని చెప్పి చెప్తారు. సో అప్పుడు ఈ కుకుద్ముడు ఆ పరబ్రహ్మకి నమస్కారం పెట్టి మెల్లగా భూలోకానికి వస్తాడు. భూలోకానికి వస్తే అంతా మారిపోతుంది. అసలు ఆయన రాజ్యం ఉండదు, ఆయనది ఏది ఉండదు. ఆయన యొక్క వంశం వాళ్ళు కూడా ఎక్కడో ఎంత వెతికినా దొరకరనమాట. సో అప్పుడు ఆయన ఈ కృష్ణ పరమాత్ముడి యొక్క అడ్రస్ తెలుసుకుని ద్వారకకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బలరాముడిని ఆ బలరాముడి యొక్క దేవకి వసుదేవులని వెళ్ళి ఇట్లా మా అమ్మాయిని మీ పెద్ద అబ్బాయికి ఇచ్చి వివాహం చేస్తామని చెప్పి అడగటం జరుగుతుంది. అయితే అప్పటికి బలరాముడి కంటే రేవతి ఒక పెద్ద ఏంటి ఒక పెద్ద బారెడు హైట్ ఎక్కువగా ఉందన్నమాట. పెద్ద హైట్గా ఉంది ఆవిడ. ఎట్లా వీళ్ళిద్దరికీ సరిపోవట్లా, జోడి సరిపోదు కదా. ఎందుకంటే భార్య వరహీనం అంటారనమాట. భార్య భర్త కంటే పొడుగ్గా ఉంటే వరహీనం అంటారు. జనరల్గా ఏంటంటే వరుడు ఎత్తుగా ఉండాలి, భార్య కొద్దిగా తక్కువగా ఉండాలి. అలాగే వయసులో కానీ, చదువులో కానీ, సాంప్రదాయాల్లో కానీ, తెలివిలో కానీ. అంటే మన పెద్దలు చెప్పడం తెలివి అంటే వేరే అని కాదు, కొంతగా వరుడికి కొద్దిగా ఎక్కువ స్థానం ఇచ్చి ఈమెని చిన్నగా పెట్టి వివాహం చేస్తారు. ఎందుకంటే స్త్రీకి మనోపరిపక్వత ఎక్కువగా ఉంటుంది కాబట్టి, తొందరగా వచ్చేస్తుంది కాబట్టి ఇద్దరికి మ్యాచ్ సమంగా చేయడానికి స్త్రీకి కొద్దిగా వయసు తక్కువ ఉన్న ఆమెకి ఇచ్చి ఎక్కువ వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. సో ఇక్కడ బలరాముడి దగ్గరికి వచ్చేటప్పటికి మరి ఆవిడేమో బలరాముడి కంటే పెద్దగా 2-3 మూరెళ్ళు ఎత్తుగా ఉన్నది, బాగా బలిష్టంగా ఉంది. అతనేమో ఈ పెద్ద కుబ్జలాగా ఈమె పక్కన చాలా తక్కువగా కనపడేటప్పటికి అప్పుడు బలరాముడు ఏం చేస్తారంటే, సరే మీరు అడుగుతున్నారు కాబట్టి మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి అతని ఆయుధమైనటువంటి నాగలితోటి ఆ పిల్ల నెత్తి మీద ఒకటేస్తాడు. వేసేటప్పుడు ఈ కథ అంతా అంటే ఒక విచిత్రమైన కథ. దీని యొక్క అంతరార్థం ఉంది దీనికి. యాక్చువల్గా ఇది మామూలుగా నేను బాహ్యంగా అని చెప్తున్నాను. ఒక్క దెబ్బ కొట్టేటప్పటికి ఆ పిల్ల ఈ బలరాముడి కంటే కొద్దిగా తక్కువగా పొట్టిగా తయారవుతుంది. అప్పుడు రంగరంగ వైభవంగా వాళ్ళిద్దరికీ వివాహం అవుతుందన్నమాట. సరే, ఇంతకీ ఎందుకు ఈ కథ చెప్పానంటే, ఈ పరలోకానికి వెళ్ళేటటువంటి సామర్థ్యము కలిగి ఉండాలి. లేకపోతే పరలోక సత్యాలు మనం తెలుసుకునేటటువంటి విశిష్టమైనటువంటి మనసు మనం కలిగి ఉన్నప్పుడే ఈ యమధర్మరాజు చెప్పేటటువంటి సత్యాలు మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఈ ఉపనిషత్తులన్నీ కూడా మొట్టమొదట ఎవరికి చెప్పరు. కొద్దిగా ఆత్మసాధన చేసి కొంచెం ముందరికి వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క సాధనని చెప్తారనమాట. సరే, ఇవాళకి మనకి టైం అయిపోయింది కాబట్టి ఈ యమధర్మరాజు ఈ ఒక మంత్రం అన్న తర్వాత రేపు దీన్ని చెప్పుకుందాం. తర్వాత మంత్రానికి వెళ్దాం. సో శ్రవణాయాపి చెప్పచ్చు. బహుభిర్యో నా లభ్యః శృణ్వంతోపి బహవోయం నా విద్యుః ఆశ్చర్యో వక్త కుశలోస్య లబ్ధ ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్టః. దీని యొక్క తాత్పర్యం ఒక క్షణంలో అయిపోతుంది. చదివేసుకుని మనం మిగతాది రేపటి దానికి వెళ్దాం. దేనిని గురించి వినడానికి అనేకులచే సాధ్యపడదో అంటే ఈ కఠోపనిషత్తు వినడానికి ఎవడికి ఆ భాగ్యం రాసి ఉంటుందండి? ఎవడికో అంటే కోట్లలో కూడా ఒకడికి కూడా ఈ భాగ్యం, ఈ మృత్యు రహస్యం తెలుసుకునేటటువంటి భాగ్యం అతనికి ఉండదు. వినడానికి అనేకులచే సాధ్యపడదో, విన్నప్పటికీ ఎందరో దేనిని అర్థం చేసుకోలేరు. వింటాం, ఇప్పుడు ఎట్లాగొట్లా కష్టపడి మిమ్మల్ని కూర్చోబెట్టి బలవంతంగా 1 గంట సేపు మీకు ఈ మరణ రహస్యం గురించి చెప్తాం. విన్నా అది అర్థం కాదు. ఎందుకంటే దానికి తగినటువంటి మనోపరిపక్వత మన దగ్గర సాధన లేదు అని ఉండదు అన్నట్లుగా యమధర్మరాజు చెప్తున్నాడు. దేనిని అర్థం చేసుకోలేరో ఆ ఆత్మను గురించి ఉపదేశించేవాడు కూడా అరుదు. అట్లాగే దీని గురించి చెప్పేవాడు ఎవడున్నాడమ్మా? దాన్ని చక్కగా అర్థం చేసి చెప్పగలిగే శక్తి గలవాడు కూడా చాలా అరుదు భూలోకంలో. సో వినేవాడు అరుదు, అర్థం చేసుకునేవాడు అరుదు, అట్లాగే చెప్పేవాడు కూడా అరుదు. అంటే ఎక్కడో కానీ ఉండరనమాట. అంతటి అరుదైన వ్యక్తి
ఉపదేశాలను పాటించి దానిని తెలుసుకున్నవాడు కూడా అరుదే. సరే వీడు ఎట్లాగొట్లా కష్టపడి వీడు నేర్చుకున్నాడు ఈ మరణ రహస్యాన్ని తెలుసుకున్న తర్వాత మీ అందరికీ ఒరే బాబు ఈ రహస్యం తెలుసుకోండి అని మేము బతిమాలి చెప్తాం. చెప్పినప్పుడు ఏంటి, అది వినటానికి ఫస్ట్ ఇష్టపడ్డా దాన్ని పాటించి అంటే ఏంటి, దీనికి రోజు నియమమైనటువంటి సాధన ఉంటుంది. ఈ మరణ రహస్యం తెలుసుకోవాలంటే నియమితమైనటువంటి సాధన ఉంటుంది. ఆ సాధన తెలుసుకున్నవాడు కూడా అరుదే సుమ అని యమధర్మరాజు ఈ నచికేతుడికి చెప్తున్నాడు. అటువంటి సాధన కూడా ఎవరూ చేయలేరు. విన్నా ఆ రోజుకి వినేసి అమ్మ ఈ తర్వాత చూద్దాంలే, నేను ఇంకా చిన్నవాడిని కదా, బాగా నేను అన్నీ అనుభవించాలి అనుకుని ఇక్కడ దులిపేసుకుని వెళ్ళిపోతారు అని చెప్పి యమధర్మరాజు ఈ పిల్లవాడికి చెప్తున్నాడు.